రాష్ట్రంలో రైతాంగం యూరియా బస్తాల కోసం ఇప్పుడు గ్రామ పంచాయతీలలో పిఎస్సిఎస్ సెంటర్ల దగ్గర నిలబడుతున్నారు. మీరు గ్రౌండ్లో ఇప్పుడు చూసుకున్నా తెలుస్తుంది. ఈ పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర రైతాంగానికి యూరియా బస్తాలు లేక ఈ కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్న కుర్జీలు అవసరమైన అధికారుల తలకాయలు వలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. ఎందుకంత కోపానికి వస్తుర్రు? మన ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వం. దున్నపోతు మీద నీళ్లు పోస్తే అయ్యన్న ఆగదే కానీ కాంగ్రెస్ ఎన్ని తిట్టినా ఆగుతలేవు. దులుపుకొని బతుట్లా తిట్టని పడు అవుతుందా? సో తుమ్మల నాగేశ్వరరావు తుమ్ముకుంటా ఢిల్లీకి పోయి మరి ఒక గుడ్ న్యూస్ చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నా. అది పెద్ద ఫలించినట్టుగా అనిపిస్తలేదు. ఒకసారి చూడరా. డిఏపి యూరియా సరఫరా పెంచండి, పప్పు ధాన్యాలు నూనె గింజల కొనుగోలులో 25% పరిమితిని ఎత్తివేయండి, ఆయిల్ ఫామ్ రైతులకు భరోసా కల్పించండి, గ్యారంటీ ధర విధానాన్ని అమలు చేయండి, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించండి. కేంద్ర మంత్రులకు తుమ్మల నాగేశ్వరరావు వినతి పత్రం ఇచ్చింది. సో తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతానికి రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు రైతులకు యూరియా బస్తాలు కావాలి, డిఏపి కావాలి, 28 వాడతారు, 2020 వాడతారు. ఇవన్నీ రాష్ట్ర రైతాంగానికి ప్రస్తుతానికి వ్యవసాయం చేసుకోవడానికి 4 గింజలు మొక్కలు నాటితే విత్తనాలు నాటితే అది 4 రోజులు కాగానే మొలకెళ్తుంది. మొలకెళ్ళిన మరుక్షణమే లేదంటే గింజలు వేసేటప్పుడు దాంతోపాటు ఇంత యూరియా చల్లుతూ ఉంటారు. ఎందుకంటే ఫాస్ట్గా ఏపుగా ఎదగాలని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతానికి లోటు వర్షపాతం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది, వాతావరణ శాఖ చెప్తున్నది. మరి భవిష్యత్తులో వర్షాలు పడతాయా పడదా తెలియదు. ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడే దనదన చెట్టు పెద్ద అయితే తర్వాత పడ్డా పడకుండా ఉన్న కాయలన్నా పంట పండుతుంది. ఓ 4 రూపాయలు రైతుకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ఉన్న అవకాశాన్ని మనం వినియోగించుకోవాలంటే ఇది మనకు మేజర్గా కావాల్సింది. యూరియా బస్తా పోయిన పంటలో యూరియా బస్తాలు ఇవ్వలే, ఆ పోయిన పంటలో యూరియా బస్తాలు ఇవ్వలే. రోడ్ల మీదకి రైతులు ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి 7 దోషట్ల మన్నెత్తి పోసిరు. రైతు అన్నట్టు ఈ రాష్ట్రంలో 7 నోడు లేడు ఇప్పటి వరకు. మరి ఇంత జరుగుతున్న ఒక పంట అంటే సరే తెలియలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, అంత సోయలేదు అనుకుందాం. దాదాపుగా వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 5వ పంటను 6వ పంటను ఇన్ని పంటల నుంచి రైతులకు యూరియా బస్తాలు ఇవ్వలేకపోతున్న సన్నాసి తుమ్మల నాగేశ్వరరావు. ఇది బేషరతుగా చెప్తా, బాజాబ్తా చెప్తా, రైతుగా చెప్తున్నమాట. ఎట్లా సన్నాసి కావు నువ్వు? ఇప్పుడు పోయిన పంట లేదా కేంద్ర ప్రభుత్వమే నూకం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మాకు యూరియా బస్తాలు టైంకి ఇస్తలేదు, మేము ఆల్రెడీ ఆడ స్టాక్ చెప్పి వచ్చినామంటారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఇవ్వనప్పుడు ఇవాళ జూన్ ఎండింగ్ వస్తున్నది. మీరు రైతులకు ఈ రోజు యూరియా బస్తాలు అని కేంద్రం కాడికి పోయి పత్తి తేజాలు వేసి ఈ డ్రామాలు చేసుడు కాదు. మీరు ఎప్పుడు పోవాలి నిజంగా చిత్తశుద్ధి? ఏప్రిల్లోనో మే నెలలోనో పోతే, ఎండాకాలం పోతే అక్కడ స్టాక్ పెట్టేస్తే 29 రాష్ట్రాల్లో మనం ముందలుంటాం, లైన్ కడతాం. ఇప్పుడు యూరియా బస్తాలు వచ్చే కాడ క్యూ లైన్ కడతారు. ముందర వచ్చినోడికి ఫస్ట్ వస్తుంది, వెనక వచ్చినోడికి లాస్ట్ వస్తుంది. ఈ సన్నాసులు వీళ్ళు దన్నుకునే కాడ, వీళ్ళు దోసుకునే దాని కాడ బిజీ అయిపోయి 28 రాష్ట్రాలు పోయి కేంద్రం ముందర యూరియా బస్తాల కోసం లైన్ కట్టినాక ఈ సన్నాసులు లాస్ట్ పోయి నిలబడుతారు. యూరియా బస్తాలు ఇస్తాడు కేంద్ర ప్రభుత్వం, మన మీద బట్టగాల్సి మీదేసి మీ సంసారం అని చెప్పి తిరుగుతారు. ఇలా గింజలు వేసే టైంకి ఇప్పుడు అడిగేది జూన్ 24 తారీఖు వచ్చింది. జూన్ 12 నుంచి 10 నుంచి రాష్ట్రంలో రైతులు విత్తనాలు వేస్తున్నారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఇప్పుడు పోయి యూరియా బస్తాలు ఇరి టైంకి దొరుకుతలేవు. ఆల్రెడీ చెప్పిండు కేసీఆర్, సన్నాసుల చేతిలో రాజ్యాధికారం పెడితే గిట్లనే ముదనాశనం అవుతుంది. తెలివి తక్కువ సన్నాసులు కదా, కూడా తెలివి ఉన్నాడు కాంగ్రెస్లో. ఇప్పుడు పోయి వినతి పత్రాలు ఇస్తున్నాడు ఈ మొత్తవారి. ఓ పని చేయి, కాంగ్రెస్ పార్టీ, త్రికోల పార్టీ, మీ ఓటు లేకపోతే మా ప్రభుత్వమే ఇది చెప్పుక తిరిగి బతుకు రోడ్ల మీద. వాళ్ళు తినాలన్నా ఇది కావాలి కదా. ఏం ముదనేస్తామే మీరు?